హరిహర స్వరూపము. శిష్యులారా, శివునకు కేశవునకు భేదము లేదు. హరిహరులిద్దరూ ఒక్కటే. ఆ విషయం చెప్పేందుకు ఒక కథ ఉన్నది. దాన్ని మీకు వివరిస్తాను, వినండి. పూర్వకాలములో క్షపుడు అనే మహారాజు రాజ్యం చేస్తున్నాడు. అతడు వేదాంగ విధుడు, ధర్మనిరతుడు, గొప్ప విష్ణుభక్తుడు. భృగువంశములో పుట్టిన దదీచి అనే మహర్షి గొప్ప శివభక్తుడు. అయితే రాజు మహర్షి తరచూ కలుసుకుని ఆధ్యాత్మిక విషయాలపై విచారించేవాళ్ళు. ఒకసారి మహారాజు దదీచి ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు ఆయనకు చిన్న సందేహం కలిగింది. దాంతో మునీంద్ర, ఈశ్వరుడు దిక్పాలకులలో ఒకడు. విష్ణువు సర్వవ్యాప్తి, లక్ష్మీపతి. మరి విష్ణువును కాదని భిక్షమెత్తుకునేవాడు, ఇల్లు వాకిలి లేనివాడు అయినా శివుడిని ఆరాధించటం వింతగా లేదా అన్నాడు. ఆ మాటలు విన్న మహర్షి, రాజా, భిక్షాటన అనేది సంప్రదాయము. ఇల్లు వాకిలి లేకపోవటమంటే భవబంధనాలు లేనట్లే. శ్మశానములో ఉంటాడు అంటే మరణానంతరము అందరూ అక్కడచే చేరతారు అని అర్థం. భస్మధారణ చేస్తాడు అంటే చివరకు మిగిలేది బూడిద అని అర్థం. ఈ విషయాలు తెలియకుండా శివుణ్ణి నిందించరాదు. అయినా కుబేరుడికి నవనిధులిచ్చిన శివుడు కాదా? వస్తు వాహనములు మీద భ్రాంతి పామరుడికే గాని పరమేశ్వరుడికి ఎందుకుంటుంది అన్నాడు. దాంతో రాజు కోపగించి మహర్షిని కత్తితో నరికి వెళ్ళిపోయాడు. దదీచి ఆఖరు క్షణములో తన తాత శుక్రాచార్యుని ప్రార్థించాడు. అతడు వచ్చి దదీచిని బ్రతికించి మృత సంజీవిని మంత్రాన్ని ఉపదేశించాడు. దదీచి మంత్రజపం చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై మహర్షి కోరినట్లుగా ఆత్మరక్షణకు త్రిశూలాన్ని, వజ్రదేశాన్ని, మృత్యువు లేని జీవితాన్ని ప్రసాదించాడు. దదీచి మహదానందించి రాజాస్థానానికి వెళ్ళాడు. అప్పుడు రాజు సభ తీర్చి ఉన్నాడు. మహర్షి కోపముతో రాజు కిరీటాన్ని ఒక్క తన్ను తన్నాడు. రాజు కూడా కోపించి తన ఆయుధముతో దదీచిని నరకబోయాడు. శూలం అడ్డుపెట్టాడు మహర్షి. నిండు సభలో అవమానం భరించలేని రాజు చేసేది లేక విష్ణువును ప్రార్థించాడు. మహర్షి శివుని ప్రార్థించాడు. శివకేశవులు ఇద్దరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు. కేశవుడు రాజును చూసి, రాజా, బ్రహ్మతేజము ముందు క్షాత్రతేజము పనికిరాదు. దదీచి శివభక్తుడు. శివుడంటే ఎవరనుకున్నావు? నేనే శివుడు, శివుడే నేను. మా ఇద్దరికే భేదము లేదు. మద్భక్త శంకర ద్వేషి మద్వేషే శంకర ప్రియ తావుభే నరకం యాతః యావచ్చంద్ర దివాకరే. నా భక్తుడు శివుని ద్వేషించిన, శివభక్తుడు నన్ను ద్వేషించిన వారికి సూర్య చంద్రులున్నంత కాలము నరక బాధలు తప్పవు అన్నాడు. శివుడు దదీచిని చూసి, మహర్షి, నువ్వు రాజును అవమానింపరాదు. నా విష్ణువు పృథివేపతి. విశ్వంసలేనివాడు రాజు కాడు. రాజు లేకపోతే ధర్మ నాశనము జరుగుతోంది. కాబట్టి మీరు ఇద్దరు హరిహరులకు భేదము లేదని గుర్తించి ఇది వరకటి వలె సఖ్యంగా ఉండండి చెప్పి అదృశ్యమైనారు. కాబట్టి శివకేశవులిద్దరికీ భేదము లేదు. వారిద్దరూ ఒకటే అంటూ శివపురాణములోని ప్రథమాశ్వాసము పూర్తి చేశాడు రత్నాకరుడు. తారకాసురుడు. గురుదేవా, తారకుడు ఎవరు? అతని జన్మమిట్టిది. ఏ విధముగా సంహరింపబడ్డాడో వివరించండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. దితికశ్యపుల కుమారుడు వజ్రాంగుడు. హిరణ్యకశ్యప, హిరణ్యాక్షులు మరణించిన తరువాత దితి భర్త అయిన కశ్యపుని చేరి సపర్యలు చేసింది. ఆ పరిచర్యలకు సంతసించి కశ్యపుడు దితి ఏమి వరము కావాలో కోరుకోమన్నాడు. ఇంద్రుని జయింపగల కుమారుడు కావాలి అంది దితి. తదాస్తు అన్నాడు కశ్యపుడు. దితి గర్భవతి అయ్యింది. తనను చంపబోయేవాడు దితి గర్భాన పుట్టనున్నాడని తెలిసిన ఇంద్రుడు సమయం చూసి దితి అశుచిగా ఉన్నప్పుడు గర్భములోని పిండాన్ని ముక్కలుగా నరికేశాడు. ఆ పిండం 49 ముక్కలయ్యింది. దితి కోరిన మీద వారందరినీ బ్రతికించాడు ఇంద్రుడు. వారే మరుత్తులు.
దేవతల పక్షాన యుద్ధం చేశారు. మరుత్తుల తరువాత మహాబలశాలి అయిన కుమారుని కోసం దితి పరమేష్ఠిని గూర్చి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. దితి కశ్యపులకు బ్రహ్మదేవుని వరం వల్ల వజ్రకాయుడు జన్మించాడు. అతడి పేరే వజ్రాంగుడు. తన అన్నల చావుకు కారణము ఇంద్రుడిని తెలిసి అసురసేనలను సమాయత్తపరచి యుద్ధములో ఇంద్రుని ఓడించి బందీగా వించాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు చెప్పిన మీదట ఇంద్రుని చెర విడిపించాడు. ఆ తరువాత బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు వరాంగి అనే కన్యని వివాహమాడాడు. కొంతకాలానికి వరాంగి దేవతలకు సింహ స్వప్నము వంటి కుమారుడు కావాలని అడిగింది. భార్య కోరిక తీరుస్తానన్నాడు వజ్రాంగుడు. వజ్రాంగుడు వరాంగిల కుమారుడే తారకాసురుడు. తారకుడు గర్భములో ఉండగానే దేవతలు అనేక దుశ్శకునాలు కనిపించాయి. భూమి కంపించింది. దిక్కులు యందు మంటలు రేగాయి. తోకచుక్కలు పొడిచినాయి. సుడుగాలులు రేగినాయి. చీకటి రాత్రులందు గుడ్లగోబలు అరిచినాయి. కుక్కలు నక్కలు మొరలు ఎత్తి అరిచినాయి. వజ్రాంగి కుమారుణ్ణి కన్నది. అతడికి తారకుడని పేరు పెట్టి అల్లారముద్దుగా పెంచారు తల్లిదండ్రులు. తల్లి కోరిక మీద తారకుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమి వరము కావాలో కోరుకో అన్నాడు. చావు లేకుండా వరం కావాలన్నాడు తారకుడు. నాకు లేనిది నీకెలా ఇవ్వగలను? నేనే శాశ్వతము కాదు. కల్పము పూర్తి కాగానే నేను కూడా పరబ్రహ్మలో లీనమైపోతాను. కాబట్టి ఇంకేదైనా కోరుకోవలసింది అన్నాడు బ్రహ్మ. ఆలోచించాడు తారకుడు. సరే, నీ సృష్టిలో ఇంతవరకు ఉన్న ఏ ప్రాణి వల్ల నాకు మరణము లేకుండా వరమియ్యి అన్నాడు. తదాస్తు అన్నాడు బ్రహ్మ. వరబల గర్వముతో తారకుడు తిరిగి వచ్చాడు. అంతవరకు దిక్కు లేకుండా పోయిన అసురసేనంతటినీ ప్రోగు చేసి దేవతల మీద యుద్ధానికి వెళ్ళాడు. స్వర్గాధిపత్యాన్ని గెలిచాడు. దేవతలనందరినీ నానా బాధలు పెట్టసాగాడు. తపస్సు చేసుకునే మునులను ఋషులను హింసించాడు. ఒకటేమిటి, ధర్మాన్ని నాశనం చెయ్యటానికి కంకణం కట్టుకున్నాడు. తారకుని బాధలు పడలేక దేవతలందరూ పోయి బ్రహ్మదేవుని ప్రార్థించారు. తారకుని సంహరించటం నా వల్ల కాదు, విష్ణువు దగ్గరకు వెళ్ళండి అన్నాడు. విష్ణుమూర్తి దేవతల గోడు విని తారకుడికి ఇంతవరకు సృష్టిలో ఉన్న ఏ ప్రాణి వల్ల మరణం రాదు. కాబట్టి మనమంతా ఆ పరమేశ్వరుని వేడుకుందాం. ఆమె హిమవంతుని గర్భాన జన్మించి శివుణ్ణి వివాహం చేసుకోవాలి. వారికి పుట్టిన కుమారుని వల్లనే తారకాసుడు సంహారం జరగాలి అన్నాడు. దేవతలంతా హిమాలయాలకు వెళ్ళి పరమేశ్వరిని ప్రార్థించారు. చైత్రశుద్ధ నవమి శుక్రవారం ఆ దేవి వారికి ప్రత్యక్షమయ్యింది. ఆమెను తన ఇంట జన్మించమని ప్రార్థించాడు హిమవంతుడు. అందుకు ఒప్పుకున్నది పరమేశ్వరి. హిమవంతుని భార్య మేనక. ఇక్కడ మేనక అంటే అప్సరాంగని కాదు. దక్ష ప్రజాపతి కుమార్తెలలో స్వదా అనే ఆమెను పితృదేవతలకిచ్చి వివాహము చేశాడు. ఆమెకు 3 కుమార్తెలు, మేనక, ధన్య, కళావతి. వీరు అతులోక సౌందర్యవతులు. వీరి సందర్శనము సకల శుభదాయకము. వీరు లోకమాతల వలె గౌరవించబడతారు. ఒకసారి వీరు 3 లక్ష్మీనారాయణులతో ముచ్చటిస్తుండగా సనక సనందనాదులే తెంచారు. వారిని ఈ 3 కన్యలు సరిగా గౌరవించలేదని మహర్షులు కోపగించి మీరు భూలోకమున జన్మింతురుగాక అని శపించాడు. ఈ కన్యలు తమ తప్పు క్షమించమని మహర్షులను ప్రార్థించగా వారు కనికరించి మేనక గర్భాన పార్వతి, ధన్య గర్భాన సీత, కళావతి గర్భాన రాధా జన్మిస్తారు. ఆ రకముగా వీరు ఎనలేని ఖ్యాతి పొందుతారు అని వరమిచ్చారు. బ్రహ్మదేవిని చూసిన మేరకు హిమవంతుడు మేనకను వివాహం చేసుకున్నాడు. మేనక హిమవంతులకు ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు పార్వతిని నామకరణం చేశారు తల్లిదండ్రులు. ఒకనాడు నారద మహర్షి హిమవంతుడు వద్దకు వచ్చాడు. అప్పుడు పార్వతి జాతకం చూపించి తన బిడ్డకు భర్త ఎవరో చెప్పమన్నది మేనక. నారదుడు ఆ జాతకం చూసి బిడ్డకు భర్త ఇంతవరకు పుట్టి ఉండలేదు, ఈమె చేతులు ఎప్పుడూ పైకెత్తబడే ఉంటాయి అన్నాడు. ఈ మాటలకు భయపడ్డ హిమవంతుడు మహర్షిని వివరణ కోరాడు.
ఈ బిడ్డకు భర్త ఇంతవరకు పుట్టలేదు అంటే అతడికి జన్మంటూ లేదు. జనన మరణములు లేని పరమేశ్వరుడే ఈమె భర్త. చేతులు ఎల్లప్పుడూ పైకెత్తబడే ఉంటాయి అంటే ఈమెకు ఇవ్వటమే కానీ పుచ్చుకొనటం తెలియదు అని అర్థం చెబుతాడు నారదుడు. పార్వతీదేవి దినదిన ప్రవర్ధమానమయ్యింది. శివ పూజలు, శివారాధన, శివనామస్మరణ, శివ సంకీర్తనలే ఆమె నిత్యకృత్యాలు. నిరంతరము శివుని తప్ప అన్యుని తన మనస్సునందైనా తలవదు. ఆమెకు యుక్త వయసు వచ్చింది. తగిన సంబంధం చూడమని పురోహితులకు చెప్పాడు హిమవంతుడు. శివుని తప్ప ఇతరులను వివాహమాడనని ఖచ్చితంగా చెప్పేసింది పార్వతి. దక్షయజ్ఞ సమయములో యోగాగ్నిలో దగ్ధమైపోయింది సతీదేవి. భార్య వియోగముతో విరాగి అయిన ఈశ్వరుడు హిమాలయాలలో తపస్సు చేసుకుంటున్నాడు. ఇక్కడ పార్వతీదేవి శివుని గురించి తపస్సు మొదలుపెట్టింది. నిద్రహారాలు మానేసింది. కొంతకాలం ఆకులు అలములు తిన్నది. తరువాత వాటిని కూడా విసర్జించింది. కేవలము వాయుభక్షణ చేస్తున్నది. శివుడు కనికరించలేదు. ఇక ఇలా లాభం లేదు అనుకుని వేసవకాలములో చుట్టూ మంటలు పెట్టుకుని చలికాలములో పీక లోతు నీళ్లలో మునిగి తపస్సు చేసింది. పరమేశ్వరుని చలింపచేయటానికి మన్మధుడు ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు. చివరకు మన్మధుడు కూడా భస్మమైపోయాడు. దేవతలంతా వెళ్ళి ఈశ్వరుని పరిపరి విధాలా ధ్యానించి తారకాసుని వృత్తాంతమంతా వివరించి, దేవదేవా, నువ్వు పార్వతీదేవిని వివాహమాడాలి. మీకు పుట్టిన కుమారుడు తారకుని సంహరిస్తాడు. మా మొరాలించు అని వేడుకున్నారు. వారి కోరిక మన్నిస్తానన్నాడు శివుడు. ఒకరోజు బ్రహ్మచారిగా వేషం ధరించి పార్వతీ తపోవనానికి వచ్చాడు. వచ్చిన వాడు పార్వతీ సత్కరాలందుకుని ఆమెను పరీక్షించడం మొదలుపెట్టాడు. వటువు, ఎగుడు దిగుడు 3 కన్నులున్నవాడి మీద నీకు మక్కువ ఎందుకు? పార్వతి, 3వ కన్ను జ్ఞాననేత్రము. అతడు మహాజ్ఞాని. వటువు, భిక్షమెత్తుకు తిరిగే జంగం దేవర నిన్ను ఏమి సుఖపెడతాడు? పార్వతి, సిరి సంపదలు అశాశ్వతములు అని విరాగి అయిన మహానుభావుడు. వటువు, బూడిద పూసుకు తిరిగేవాడు కడు దరిద్రుడు కదా శివుడు. పార్వతి, కుబేరునికే నవనిధులు దానం చేసినవాడు దరిద్రుడెలా అవుతాడు? వటువు, కట్టబట్టలేనివాడు దిగంబరి. పార్వతి, దిక్కులే అంబరముగా గలవాడు ఆ పరమేశ్వరుడు. వటువు, పుట్టు పూర్వోత్తరాలు లేనివాడు తల్లిదండ్రులు ఎవరో తెలియదు. పార్వతి, అసలు పుట్టికే లేనివాడు సర్వలోకాలకు అతడే తండ్రి. అతనికి తల్లిదండ్రులు లేరు. ఈ విధముగా అనేక ప్రశ్నలు వేసి పార్వతి చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెంది చివరకు ఆమెను వివాహమాడాడు. పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతన్ని దేవ సైన్యాధిపతిగా నియమించారు. దేవ సైన్యాన్ని వెంట పెట్టుకుని తారకునితో యుద్ధానికి వెళ్ళాడు కార్తికేయుడు. ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధములో సత్యాయుద్ధముతో తారకాసుని సంహరించాడు. కుమారస్వామి అంటూ కుమారస్వామి జననము, తారకాసుర సంహారాన్ని గురించి శిష్యులకు వివరిస్తూ తృతీయ శ్వాసలను పూర్తి చేశాడు రత్నాకరుడు. కుమారస్వామి, గురువర్య, కుమారస్వామి చేతిలో తారకుడు మరణించాడు అన్నారు కదా. అసలు కుమారస్వామి వృత్తాంతం ఏమిటి? సన్మాతరుడు అంటే ఎవరు? కుమారస్వామికి ఎందరు భార్యలు? ఈ వివరాలన్నింటినీ మాకు తెలియచేయవలసింది అని అడిగాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. సాక్షాత్తు పరమేశ్వరి హిమవంతుని కుమార్తెగా పుట్టి హైమవతి అనబడింది. పర్వతరాజు కుమార్తె కాబట్టే పార్వతి అనబడింది. శివ పార్వతుల వివాహం నిత్యమయ్యింది. ఆ వివాహానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, సాధ్యులు, కింపురుషులు, అప్సరాంగణము అంతా విచ్చేసింది. వివాహానికి విచ్చేసిన వారందరూ యథావిధిగా చందన తాంబూలాది సత్కర్ములు అందుకుని ఎవరు స్థానములకు వారు వెళ్ళిపోయారు. ఆ తరువాత నందీశ్వరుడు పార్వతీదేవిని చూసి, అమ్మా, ఇంతకాలము కఠోరమైన నియమాలతో తపస్సు చేసి ఉన్నావు కాబట్టి శరీరము బాగా అలసిపోయి ఉంటోంది. అందులోనూ వివాహ వేడుకలు, అందుచేత మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి. వెండి కొండ మీద నవరత్నములు తాపడము చేసిన పడక గది మీ కోసము ఎదురు చూస్తుంది అన్నాడు. ఆ మాటలు విన్నదే తడవుగా పార్వతీ పరమేశ్వరులు పడక గది ప్రవేశించారు. ఆ గది చాలా అందముగా అలంకరించబడింది. నందీశ్వరుడు అత్యంత శ్రద్ధాశక్తులతో దాన్ని అలంకరించాడు. ఆ గది సర్వాలంకార
శృంగార శోభితమై అలరారుతున్నది. పన్నీటి గుమగుమలు, కస్తూరి మొదలైన పరిమళ ద్రవ్యములు, సువాసనలు వెదజల్లుతున్నాయి. నవరత్నాలతో రంగవల్లులు తీర్చిదిద్దారు. అందమైన చిత్రాలు వేశారు. సువాసనలు వెదజల్లే మల్లె, జాజి, సంపెంగ ఇత్యాది పూలతో అలంకరించారు. ఆ గది మధ్యలో హంసతూలికా తల్పము, దానిపైన పూల పాన్పు. ఇంత ఎందుకు? అందులో ప్రవేశించిన వాడు విరాగి అయినప్పటికే మరుక్షణములో సరాగి కావలసినదే, శృంగారానుభూతి కలిగి తీరవలసినదే. పార్వతీ పరమేశ్వరులు ఆ గదిలో ప్రవేశించారు. కేళీ మందిరము దరిదాపులకు కూడా ఎవ్వరినీ రానివ్వద్దని శాసించాడు శంకరుడు. శివుని ఆజ్ఞను శిరసావహించాడు నందీశ్వరుడు. రాజహంసలు మానస సరోవరములో ప్రవేశించినట్లుగా శయ్యామందిరములో ప్రవేశించారు. మన్మథ క్రీడలతో తేలియాడుతున్నారు. రోజులు, నెలలు, సంవత్సరాలు, యుగాలు గడిచిపోతున్నాయి. కానీ వారికి మాత్రం కాలమంతా క్షణములు జరిగినట్లు ఉన్నది. తారకాసురుడు దేవతలను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. చివరకు దేవతలకు త్రాగటానికి నీరు కూడా లేకుండా చేశాడు. ఆ బాధ భరించలేని దేవతలు బ్రహ్మ వద్దకు పోయి, పరమేశ్వరి, రాక్షసులు తపస్సు చేస్తున్నారు, వారు కోరిన కోరికలు నీవు తీరుస్తున్నావు. ఆ వరబలముతో వారు దేవతలైన మమ్ములను నానాహింసలు పెడుతున్నారు. మేము తారకుని బాధలు పడలేకుండా ఉన్నాము. ఏ రకంగానైనా సరే మమ్మల్ని రక్షించవలసింది అని వేడుకున్నారు. బ్రహ్మ దేవతలను చూసి, పుణ్యాత్ములారా, నీ బాధలను నేను అర్థం చేసుకోగలను. తపస్సు చేసిన వాడికి వరము ఇవ్వకుండా ఉండటం కాని పని. నేను ప్రత్యక్షం కాలేదనుకో, ఆ తపస్వి ఇంకా ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ వేడికి లోకాలన్నీ బూడిద అయిపోతాయి. కాబట్టి లోకాలు రక్షించటానికైనా సరే నేను ఆ తపస్వికి ప్రత్యక్షం కావాలి. ఇప్పుడు తారకుడు లోక కంటకుడైనాడు. అతన్ని సంహరించే మార్గం విష్ణుమూర్తే చెప్పాలి. మనమందరము కలిసి శ్రీహరి వద్దకు వెళదాము రండి అన్నాడు. బ్రహ్మదేవుడు ముందు నడవగా అష్టదిక్పాలకులు, 33 కోట్ల మంది దేవతలు, మహర్షులు, మునీశ్వరులు అందరూ ఆ శ్రీహరి సందర్శనార్థము వైకుంఠానికి బయలుదేరారు. వైకుంఠ ద్వారము సమీపించగానే ఆపద్బాంధవ, వైకుంఠవాస, శరణు శరణు అంటూ ఆర్తనాదాలు చేశారు. విన్నాడు విష్ణువు. పరిస్థితి అర్థమయ్యింది. తారకుని బారి నుండి రక్షించమని అడుగుతున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, దేవతలారా, పార్వతీ పరమేశ్వరులు ఏకాంత మందిరములో ఉన్నారు. ఇప్పుడు శివుని వీర్యము వలన ఉదయించే కుమారుడే తారకుని సంహరించగలడు. 1000 దివ్య సంవత్సరములు జరిగితే గాని శివునికి వీర్యస్ఖలనము కాదు. అయితే అంతవరకు వేచి ఉండటం చాలా కష్టమని పని. అయితే దీనికి ఒక మార్గం ఉన్నది. పరమేశ్వరుని వీర్యము పార్వతీదేవి గర్భమున పతనము కాకుండా నిరోధించండి. అప్పుడు మీ పని తేలికవుతోంది. అయితే స్త్రీ పురుషుల కామ వ్యాపారములో ఉన్నప్పుడు వారికి అంతరాయము కలిగించడం అనేది నీచాతి నీచమైన పని. దానివల్ల మహాపాపము కూడా వస్తోంది. దీనికి చిన్న కథ చెబుతాను, వినండి. పూర్వకాలములో దేవేంద్రుడు ఒకసారి తన నందానోద్యానవనములో రంభతో కామకేలి విలాసాలలో ఉన్నాడు. అదే సమయములో దుర్వాస మహర్షి ఇంద్రుని దర్శనార్థమై స్వర్గానికి వచ్చాడు. వచ్చిన మహర్షి ఉద్యానవనములో రంభ, ఇంద్రులను చూశాడు. ఇటువంటి సమయములో చూసినా చూడనట్లుగా వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ ఓర్వాసుడు వారి దగ్గరకు పోయి నుంచున్నాడు. ఇంద్రుని బాహువులను వదిలించుకుని రంభ వెళ్ళి దూరంగా నుంచుంది. ఈ రకముగా వారి కలాపాలకు విఘ్నము జరిగింది. ఈ పాపము దుర్వాసుడికి తలిగింది. అతడి భార్య 1000 సంవత్సరాలు జబ్బు చేసి మంచమెక్కింది. అప్పుడు దుర్వాసుడు చండికనే ఇంకొక స్త్రీని వివాహమాడాడు. కానీ ఈ పాపపు మహత్యం వల్ల ఆమెతో కూడా కాపరం చెయ్యలేకపోయాడు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అన్నాడు. పార్వతీ పరమేశ్వరులు ఆనంద సముద్రములలో ఓలలాడుతున్నారు. ఈ విధముగా 1000 సంవత్సరాలు దాటిపోయింది. తారకుని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. లోకాలు గడగడలాడిపోతున్నాయి. ముల్లోకవాసులు ఈ ముప్పును భరించలేక పరుగున పరమేశ్వరి దగ్గరకు పోయి అతనితో సహా శ్రీహరి కాళ్ళ మీద పడ్డారు. విష్ణుమూర్తి బ్రహ్మదేవునితో సహా దేవతలందరినీ వెంట పెట్టుకుని కైలాసం వెళ్ళాడు. యథాప్రకారము పార్వతీ పరమేశ్వరులు మన్మథ సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు.
బయట నందీశ్వరుడు కాపలా ఉన్నాడు. విష్ణుమూర్తి నందీశ్వరుని చూసి పరమేశ్వరునితో అత్యవసరమైన పని ఉన్నది, లోపలికి వెడతాము అన్నాడు. లోపలికి వెళ్ళటానికి చీమను కూడా అనుమతించవద్దని పరమేశ్వరుని ఆజ్ఞ అన్నాడు నందీశ్వరుడు. లక్ష్మీకాంతుడు తనతో వచ్చిన దేవతలతో, దేవతలారా శివుని ఆజ్ఞను ధిక్కరించటానికి లేదు, అలా అని మనం వెనక్కి తిరిగి వెళ్ళటానికి అంతకన్నా లేదు. కాబట్టి యుక్తియుక్తముగా ఒక పని చేద్దాము. ఒక శివలింగాన్ని మట్టితో తయారు చేసి దానికి అభిషేకములు చేసి బిల్వదళాలతోనూ తుమ్ము పూలతోనూ పూజలు చేసి ధూప దీప నైవేద్యములు సమర్పిద్దాము. అప్పుడు భక్తవత్సలుడైన శంకరుడే మన ముందు ప్రత్యక్షమవుతాడు అన్నాడు. విష్ణువు చెప్పినదే తడబగా దేవతలందరూ మట్టితో తలా ఒక శివలింగాన్ని తయారు చేసి దానిని తమ అరచేతులలో ఉంచుకుని యథావిధిగా అర్చించారు. ధూపదీప నైవేద్యములనిచ్చి మంగళహారతులు సమర్పించారు. శంకర భక్తవ శంకర పాహి పాహి రక్షమామంటూ నినాదాలు చేశారు. భక్తవ శంకరుడైన పరమేశ్వరుడు దేవతల భక్తి ప్రపత్తులకు సంతసించి పార్వతిని వదిలి వారు ముందు ప్రత్యక్షమై, దేవతలారా మీరు వచ్చిన పని ఏమి అన్నాడు. అప్పుడు దేవతలంతా ముక్తకంఠముతో దీనబంధు, ఆశ్రిత వత్సల, అనాథ రక్షక, పాహిమాం పాహిమాం, స్వామి తారకాసురుని బాధల పడలేకుండా ఉన్నాము. ఆ దుర్మార్గుడు నీ వీర్యమున పుట్టిన కుమారుని వల్ల తప్ప అన్యులచే మరణించడు. అతడు మరణిస్తే గాని లోకాలు శాంతించవు, కాబట్టి మమ్మల్ని రక్షించు అన్నారు. దేవతల పలుకు లాలకించిన పరమేశ్వరుడు తన వీర్యమును అగ్నిగుండములో వదిలిపెట్టాడు. పార్వతీదేవి శయ్యామందిరము నుండి బయటకు వచ్చి జరిగిన సంగతి తెలుసుకుని, దేవతలారా మీరు చేసిన పని మూలముగా నా గర్భాన జన్మించవలసిన బాలునకు అవాంతము ఏర్పడింది. కాబట్టి ఇక నుంచి మీ భార్యలందు మీకు కూడా సంతానము ఉండదు అని శపించింది. పరమశివుడు పరిపరి విధాలా పార్వతికి నచ్చచెప్పి మళ్ళీ ఆమెను శయ్యామందిరానికి తోడుకుని పోయాడు. ఒకసారి సప్త ఋషులు దేవతల ప్రీతి కోసం యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం పూర్తి కావచ్చింది. సప్త ఋషులు తమ భార్యలతో కలిసి పూర్ణాహుతులు అర్పిస్తున్నారు. అగ్ని యొక్క జ్వాలలో మునికాంతల మోములు కలకలలాడుతున్నాయి. వారి అందచందాలు చూసి మోహపరవశుడైనాడు అగ్నిదేవుడు. క్రమేణా విరహాగ్నిలో వేగిపోతున్నాడు. భర్త యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంది అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి. ఏ రకంగానైనా సరే తన భర్తను శాంతపరచాలి అనుకున్నదే ఒక్కొక్కసారి ఒక్కొక్క మునిపత్ని రూపం ధరించి అగ్నిదేవుని చేరి సుఖించింది, ఆయనను సంతోషపెట్టింది. ఈ రకంగా 6 రూపాలు ధరించింది. కానీ వశిష్ఠుని భార్య అరుంధిత రూపం మాత్రం ధరించలేదు. ఇలా 6 మునిపత్నుల రూపములో అగ్నితో కలిసినప్పుడు అగ్నిలో దాగి ఉన్న శివుని వీర్యము 6 రూపాలుగా స్వాహాదేవి ముందు ప్రవేశించింది. స్వాహాదేవి శివుని వీర్యాన్ని భరించలేక దాన్ని కైలాసము మీద ఒక శిఖరాన వదిలివేసింది. గాలి కదలికల చేత ఆ వీర్యము ఆకాశ గంగ యందు చేరింది. గంగ కూడా శివుని వీర్యాన్ని భరించలేక ప్రవాహ రూపములో 6 పాయులుగా చీలి నదీ తీరమునందు గల్ల రెల్లు దుబ్బలలో ఆ వీర్యాన్ని వదిలివేసింది. ఆ రెల్లుగడ్డి యందే బాలుడు జన్మించాడు. శరము అనగా రెల్లుగడ్డి. ఆ రెల్లుగడ్డి యందు జన్మించాడు కాబట్టే కుమారస్వామి శరజన్ముడు అని పిలువబడ్డాడు. మార్గశిర శుద్ధ షష్ఠి ధనిష్ట నక్షత్రయుక్త రుచిక లగ్నములో రెల్లు దుబ్బలలో వదలబడిన శివుని వీర్యము పరిపక్వము చెంది ఒక బాలుడు జన్మించాడు. అతడికి 6 తలలు 12 చేతులు ఉన్నాయి. మణిమయ కిరీటాది ఆభరణములతో దివ్య శస్త్రాస్త్రములతో అలరారుతున్నాడు. చతుర్వేదాలు, ఆయుర్వేదము, ఓంకారములను 6 ముఖాలతోనూ వల్లివేస్తున్నాడు. అతడిది వజ్రకాయము. ఈ బాలుడు జన్మించగానే దేవతల పూలవాన కురిపించారు. ఇతడే కుమారస్వామి. ఇతడు జన్మించగానే మునిపత్నులు అగ్నిహోత్రునితో రహస్యముగా కలిశారనే అపవాదు వచ్చింది. మహర్షులు వారి భార్యలను ఇంటి నుంచి వెళ్ళిపోమన్నారు.
మునిపత్నులు ఇళ్ల వదిలి గంగా నదీ తీరము చేరి రెల్లు దుబ్బలలో ఉన్న పాపరుని చూశారు. ఆ బాలుని చూడగానే వారి స్తనముల నుండి స్తవ్యము స్రవించింది. అప్పుడు వారందరూ ఆ బాలుని దగ్గరకు తీసుకుని అతడికి స్తన్యమునిచ్చి తమకు వచ్చిన అపవాదు విన్నవించి తమను రక్షించమని అడిగారు. వారందరికీ అభయమిచ్చాడు షణ్ముఖుడు. బ్రహ్మదేవుడు కుమారస్వామికి స్కందుడు అని నామకరణం చేశాడు. 6 మునిపత్నులను కృత్తికలు అంటారు. షణ్ముఖునికి కృత్తికలు స్తన్యమునిచ్చారు కాబట్టి అతడు కార్తికేయుడు అనబడ్డాడు. కుమారుడు దినదిన ప్రవర్ధనమానమవుతున్నాడు. సింహ సార్ధూలాది మృగాలే అతడికి ఆట వస్తువులు. శివధనస్సును అవలేలగా ఎత్తి సంధించి బాణము లేయిగా హిమాలయ పర్వతములలోని ఒక శిఖరము ఎగిరిపోయింది. ఇంకో బాణముతో క్రౌంచ పర్వతాన్ని ముక్కలు చేశాడు. విలువిద్యాభ్యాసము చేసే రోజులలోనే అనేక మంది రాక్షసులను సంహరించాడు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసి తనకన్నా బలమైన వాడు దేవతలలో ఉద్భవించాడేమో, ఎందుకైనా మంచిది అతన్ని అంతం చేద్దామని వజ్రాయుధాన్ని కుమారస్వామి మీదకు ప్రయోగించాడు. వజ్రాయుధం యొక్క పోయింది. అప్పుడు కుమారస్వామి దేహములో వక్షస్థలము నుండి విశాఖుడు, కుడి పార్శ్వము నుండి శాకుడు, ఎడమ పార్శ్వము నుండి నైగమాక్యుడు జన్మించారు. బల పరాక్రమములో వారికి వారే సాటి. వారు ముగ్గురు బయలుదేరి ఇంద్రుని బందీగా చేసి తెచ్చి కుమారుని ముందు నిలబెట్టారు. శరవణభవుడు ఇంద్రుని క్షమించి వదిలేశాడు. ఒక రోజున పార్వతీ పరమేశ్వరులు కొలువు తీరి ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు కుమారస్వామికి దేవసేన అనే కన్యకు వివాహం చెయ్యమని సలహా ఇచ్చాడు. ఏకాదశి నాడు దేవసేన కుమారస్వామిని దేవతలకు సేనానిగా ఎన్నుకున్నారు. త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు తదాస్తు అన్నారు. దేవతలందరూ వారి వారి ఆయుధాలను కుమారస్వామికి ఇచ్చారు. ఆ సమయములో పరమేశ్వరుడు కుమారస్వామితో, కుమారా, నీ శౌర్య ప్రతాపాలతో రాక్షస సంహారము చేసి దేవతలను రక్షించవలసినది, ధర్మ సంస్థాపన చెయ్యవలసినది. తారకుడు నరబల గర్భముతో విర్రవీగుతున్నాడు, అతడిని సంహరించి దేవతలకు శుభము చేకూర్చవలసింది అన్నాడు. దేవ సైన్యాన్ని వెంటబెట్టుకుని తారకుడు నివసించే శోణితపురము పైకి దండయాత్రకు బయలుదేరాడు షణ్ముఖుడు. రణభేరులు మ్రోగినాయి. భేరి భాంకారాలకు దిక్కులు పిక్కటిల్లినాయి. రాక్షసుల గుండులు అదిరిపోయినాయి. శోణితపురాన్ని ముట్టడించారు దేవతలు. ధర్మ పద్ధతి ప్రకారం విశాఖుడిని రాయభారం పంపారు. విశాఖుడు తారకాసురుని సభకు వెళ్ళి, దానవేంద్ర, నువ్వు లోకములో దేవతలను ఓడించావు, ధర్మాన్ని నాశనం చేశావు. అది చాలదన్నట్లు దేవతలను, మునులను, సాధు పొంగవులను నానా బాధలో పెడుతున్నావు. నీకు ఇది తగదు. ఇంతవరకు జరిగిన దాన్ని వదిలేయి. ఇక నువ్వు పాతాళానికి వెళ్ళి భోగవతి పురాన్ని ఏలుకో. స్వర్గాన్ని దేవతలకు అప్పగించు, లేదా నీ వంశం నాశనం జరుగుతోంది. షణ్ముఖుడు నిన్ను సంహరించటానికి సిద్ధముగా ఉన్నాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న తారకాసురుడికి ఒక ప్రక్క నవ్వు, ఇంకొక ప్రక్క కోపము వచ్చినాయి. అతడు విశాఖుడితో, ఔరా, నిన్నగాక మొన్న పుట్టిన షణ్ముఖుని చూసుకున్న దేవతలకింత మిడిసిపాటు అనుకుని మంత్రి మండలిని సలహా అడిగాడు. వారు, రాజా, తమ దాటికి తట్టుకోలేక దేవతలు తలొక దిక్కుకో పరిగెత్తారు. అటువంటి వారికి భయపడి మనం పాతాళానికి పోవటమా? తమరు అనుజ్ఞ ఇవ్వండి. రాక్షస సేనలు దేవతల మీద విరుచుకు పడతాయి అన్నారు. తారకుడికి మంత్రుల సలహా నచ్చింది. మరుసటి రోజు రణరంగములో కలుద్దామని దేవతలు సమాధానం పంపాడు తారకుడు. మర్నాడు తెల్లవారయ్యింది. దేవదానవ సైన్యాలు రణరంగములో ఎదురుగా నిలిచినాయి. కుమారస్వామి సైన్యానికి శిరోభాగాన ఉన్నాడు. దిక్పాలకులు పార్శ్వభాగాల యందున్నారు. ఈ రకముగా వ్యూహం నిర్మించారు. తారకుడు దేవతలకు దీటుగా పద్మవ్యూహము నిర్మించాడు. దాని మధ్యన తారకుడు పార్శ్వముల యందు బాణాసురుడు, ప్రలంబాసురుడు నిలిచారు. దేవదానవ సంగ్రామం మొదలయ్యింది. యుద్ధ భూములో విరిగిపోయిన రథాలు, శరీర భాగాలు తెగిన యోధులు, తలల తెగిన సైనికుల ఆయుధాలకు బలైపోయిన ఏనుగులు, గుర్రాలు, రక్తం కాలువలు కట్టి ప్రవహిస్తూ
ప్రవహిస్తున్నది. భయంకరముగా ఉన్నది పరిస్థితి. తారకుడు విజృంభించాడు. అతడి దెబ్బకు ఆగలేని దేవతలు కుమారస్వామిని శరణు కోరారు. కుమారస్వామి దేవ సైన్యానికి ధైర్యం చెబుతున్నాడు. వారిలో ఉత్సాహం రేపుతున్నాడు. యుద్ధానికి పురుకొల్పుతున్నాడు. ప్రలంబాసురుడు కుమారస్వామితోనూ, తారకుడు వీరభద్రునితోనూ, దంబుడు అగ్నితోనూ, జంబాసురుడు శమనునితోనూ, అతిబలుడు ఈశ్వరునితోనూ, సంబాసురుడు కుబేరునితోనూ, కుంభకుంజరాసురులు సూర్యచంద్రులతోనూ యుద్ధానికి తలపడ్డారు. వారి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ మరునాటి ఉదయం తారకాసురుడు చక్రవ్యూహాన్ని పన్నాడు. షణ్ముఖుడు పద్మవ్యూహాన్ని పన్నాడు. కుమారస్వామి మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. అది కనిపించిన దానవ వీరులందరినీ భస్మం చేస్తుంది. రాక్షసులు పారిపోయి సముద్రములో దాక్కున్నారు. పాశుపతము తిరిగి వచ్చేసింది. నారాయణాస్త్రము, పాశుపతాస్త్రములు పారిపోయే వారిని సంహరించవు. ఈ రకముగా రణభూమి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు తారకాసురుడు. తారకాసురుడు యుద్ధ భూమి నుండి ఇంటికి పారిపోయాడు. ఇదివరకెప్పుడు ఇలాంటి పరాభవాన్ని చూడలేదు. కోపముతో ఊగిపోయాడు. కానీ చేసేది ఏమీ లేదు. శివలింగాన్ని ప్రతిష్ఠించి నియమనిష్టలతో పూజించాడు. పంచాక్షరి మంత్రాన్ని జపించాడు. ఇప్పుడు శత్రు సంహారం కావాలి. అందుకని నువ్వులు, జిల్లేడు పూలతో పార్థివలింగాన్ని అర్చించాడు. తారకుని అర్చనలు అందుకున్నాడు శివుడు. ప్రసన్నుడైనాడు. తారకుని ఎదుట ప్రత్యక్షమైన శివుడు తారక బ్రహ్మదేవుని అర్చించి ఏ వరములు పొందావో అవన్నీ సఫలీకృతము కాబోతున్నాయి. నువ్వు కోరుకున్న విధముగానే మరణం ఆసన్నమవుతోంది. కర్మఫలము తప్పింప సాధ్యము కాదు. అయినప్పటికీ పార్థివలింగాన్ని అర్చించావు కాబట్టి నీకు శాశ్వత కైవల్యము ప్రసాదిస్తున్నాను అన్నాడు. ఆ మాటలు విన్న తారకుడు, దేవదేవా, నీ సంకల్పము ఏ విధముగా ఉంటే ఆ విధముగానే జరగనివ్వు. నేను చాలా కాలం రాజ్యం చేశాను. ముల్లోకాలను ఏలాను. నేను పొందని భాగ్యము గాని, అనుభవించిన సుఖము కానీ లేవు. తీరని కోరికలు అసలే లేవు. అయినప్పటికీ నాదొక చిన్న విన్నపము. నా మెడలో వ్రేలాడుతున్న ఈ శివలింగము నా కంఠములో ఊపిరి ఉన్నంత వరకు నిత్య పూజలందుకున్నది. నా తదనంతరము కూడా ఈ లింగము శాశ్వత పూజలందుకునేలా వరమియ్యవలసింది అన్నాడు. తదాస్తు అన్నాడు శివుడు. మర్నాడు ఉదయం దేవదానవులు యుద్ధానికి తలపడ్డారు. సేనలు విజృంభించినాయి. తారకుడు షణ్ముఖుని ఎదిరించి, ఓరి బాలక, 33 కోట్ల మంది దేవతలు కూడా నా ముందు నిలవలేకపోయారు. ఇక నువ్వెంత? అయినా పాలు త్రాగే పసిబాలుడువు. నీకు యుద్ధమెందుకు? హాయిగా ఆటలాడుకునే వయసులో నీకు యుద్ధమెందుకు? నేను శివభక్తుడను. ఈశ్వరుడు నా స్వామి. అటువంటి నా స్వామి కుమారుడువు కాబట్టి ఇంతవరకు ఉపేక్షించాను. ఇంకా ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఆ మాటలు విన్న కుమారస్వామి, ఓ తారక, నేను చిన్నవాడనే కాని నీ మాటలకు లొంగిపోయేవాడిని కాదు. నీ బెదిరింపులకు లొంగేవాడిని అంతకన్నా కాదు. భీకరమైన సంగ్రామానికి బెదరను. నీ ఆటలు ఇంకా సాగవు. మాటలు కట్టిపెట్టి యుద్ధానికి రా అన్నాడు. కుమారస్వామి తారకాసుల మధ్య భీకర సంగ్రామం మొదలయ్యింది. తారకుడు మయుడు ప్రసాదించిన మహాశక్తిని ప్రయోగించాడు. దాని దాటికి దేవతలంతా భయభ్రాంతులైనారు. ఆ శక్తి షణ్ముఖుని రథాన్ని చుట్టుముట్టింది. స్కందుడు బ్రహ్మాశ్రమతో ఆ శక్తిని భేదించాడు. కుమారస్వామి అనేక అస్త్రాలను తారకుడిపై ప్రయోగించాడు. తారకుడు చెక్కు చెదరలేదు. ఈ రకంగా 20 రోజులు యుద్ధం జరిగింది. ఆ రోజు రాత్రి స్కందుడు బ్రహ్మాది దేవతలను ప్రార్థించి, మహానుభావులారా, నేను ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా తారకుడు మరణించడం లేదు. ఇంకా దారి ఏది అని అడిగాడు. అప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చి, కుమారా, తారకుని మెడలో శివలింగం ఉన్నది. అది చాలా మహిమ గలది. అది మెడలో ఉన్నంత వరకు అతడికి చావు లేదు. ఆగ్నేయాశ్రముతో దానిని పగలగొట్టు. అది ముక్కలై భూమి మీద పడిందా, ఆ ముక్కలన్నీ వెంటనే ఒకటైపోయి మళ్ళీ తారకుని మెడను చేరతాయి. కాబట్టి అవి భూమి మీద పడకముందే వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆలయములు నిర్మించాలి అన్నాడు. నారదుని మాటలు విన్న స్కందుడు సూర్యభగవానుని ప్రార్థించి ఆ ముక్కల క్రింద పడకముందే వాటికి ప్రాణప్రతిష్ఠ చేసే ఏర్పాటు చేశాడు. క్షణకాలములో వాటికి ఆలయాలు నిర్మిస్తానన్నాడు విశ్వకర్మ. తెల్లవారింది.
దేవదానవుల యుద్ధం మొదలయ్యింది. చండ ప్రచండంగా విజృంభించాడు తారకుడు. దేవతలు అతడి పరాక్రమాన్ని చూసి విస్తుబోయారు, భయపడి పారిపోయారు. కుమారస్వామి ఆగ్నేయాస్త్రముతో తారకుని మెడలోని శివలింగాన్ని ఛేదించాడు. అది 5 ముక్కలై 5 చోట్ల పడింది. ఆ ముక్కల క్రింద పడే లోపే సూర్య భగవానుడు వాటికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. విశ్వకర్మ ఆలయ ప్రాంగణాలు నిర్మించాడు. కుమారస్వామి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. తారకాసురుడు ఆర్తనాదం చేస్తూ నేల కొరిగాడు. దివి నుండి దేవతల పూలవాన కురిపించారు. గంధర్వులు పాడారు, అప్సరసులు ఆడారు. లోకాలకు వచ్చిన ఉపద్రవం తొలగిపోయింది. తారకాసురు వదన జరిగిపోయింది. కుమారస్వామి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకు పాదాభివందనం చేసి తారకాసుర సంహారం గురించి తెలియచేశాడు. లోక కళ్యాణం జరిపినందుకు ఆనందించి కుమారుని ఆశీర్వదించారు ఆది దంపతులు. కుమారస్వామి స్వర్గములో విహరిస్తూ దేవసేనతో కలిసి సుఖాలు అనుభవిస్తున్నాడు. ఆ సమయములో నారదుడు అక్కడికి వచ్చాడు. మహర్షిని సగౌరవంగా ఆహ్వానించి సత్కరించాడు. కుటిల ప్రశ్నలు అయిన తరువాత, స్వామి, ముల్లోకాలలోని జనులు సుఖముగా ఉన్నారా? దుర్మార్గులు, దుష్టులు, అధర్మపరులు విజృంభించటం లేదు కదా? త్రిలోక సంచారులు, తమకు తెలియని విషయాలుండవు, దయచేసి సెలవియ్యండి అన్నాడు. దానికి నారదుడు, కుమారా, నువ్వు సేనానిగా ఉన్నప్పుడు అధర్మపరులు, దుర్మార్గులు ఎక్కడ ఉంటారు? లోకాలన్నీ సుఖ సంతోషాలతో హాయిగా ఉన్నాయి. అయినా ఒక్క విషయము, ఇక్కడికి కొంత దూరాన పులింద దేశమున్నది. దాన్ని బిల్లరాజు పులిందుడు పరిపాలిస్తున్నాడు. అతడు గొప్ప శివభక్తుడు, ధర్మపరుడు. అతడికి బిడ్డలు లేరు. ఒకనాడు తన భార్యతో కలిసి వేటకు వెళ్ళాడు. ఆ అడవిలో ఒక నదీ సమీపాన ఒక పసిపాప కనిపించింది. ఆ నదీ తీరములో శివుడు అని ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజున ఆయన ధ్యానములో నుంచి కనులు తెరిచేసరికి 2 జింకలు గాఢానురాగముతో మైథున క్రియలో ఉన్నాయి. వాటిని చూసిన మరుక్షణమే మహర్షి మనస్సు చెలించింది. రేహ పతనమయ్యింది. అతని వీర్యము గడ్డి మీద పడింది. ఆ గడ్డిని ఆడజింక తిన్నది. ఆ ప్రభావము చేత జింక ఒక పాపను ప్రసవించి అరణ్యములోకి వెళ్ళిపోయింది. బిల్లరాజు దంపతులకు ఆ పసిపాప ఒంటరిగా కనిపించింది. శివుని వరప్రసాదముగా భావించి ఆ బాలికను తెచ్చి పెంచుకున్నాడు బిల్లరాజు పులిందుడు. ఆ బాలికకు శ్రీవల్లి అని నామకరణము చేశాడు. ఆమె అందాల రాశి, అపరంజి బొమ్మ. ఆమె నీకు తగిన జోడు అన్నాడు. ఆ మాటలు వినగానే కుమారస్వామి మనసు వికలమయ్యింది. శ్రీమల్లి ఎంత అందగత్తే కాకపోతే నారదముని ఆమెను గురించి చెబుతాడు. ఆమెను చూడాలి. ఆమెను వివాహం ఆడటానికి తల్లిదండ్రులు దేవసేన ఒప్పుకుంటారా? పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు. నారదుడు పులింద దేశం చేరాడు. పులిందుడు మహర్షికి స్వాగతం పలికి తన కుమార్తెను చూపి తగిన వరుని చెప్పమన్నాడు. నారదుడు కొంచెం ఆలోచించి, బ్రహ్మదేవుడు నీ కుమార్తె శ్రీవల్లికి తగిన భర్త, ఆది దంపతులకు కుమారుడైన కుమారస్వామి అని చెప్పాడు అని వివరించాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి కూడా దేవసేనాని తనను వివాహమాడతాడా? ఆది దంపతులు తనను కోడలుగా చేసుకోవటానికి ఒప్పుకుంటారా? ఇత్యాది ఆలోచనలతో కాలం గడుపుతోంది. ఒకరోజు అనుకోకుండా కొత్త ప్రదేశానికి వెళ్ళాడు కుమారస్వామి. అది పులిందపురము, ఉద్యానవనము. ఆ సమయములో రాజకుమారే చెల్లులతో కలిసి వనవిహారం చేస్తున్నది. ఆ ముగ్ధ మోహనాకారిని చూశాడు కుమారస్వామి. ఇక భరించలేకపోయాడు. తనను తాను పరిచయం చేసుకుని వల్లిని వివాహం ఆడతానని చెప్పాడు. చెల్లికత్తెలు ఈ విషయం రాజపులిందుడికి నివేదించారు. పులిందుడు మంత్రి సామంతులతో, పురోహితులతో, ముత్తైదువులతో విచ్చేసి కుమారస్వామిని రాజమందిరానికి తోడ్కిని పోయారు. పార్వతీ పరమేశ్వరులకు వర్తమానం వెళ్ళింది. వల్లి పరిణయం నిశ్చయమయ్యింది. పులింద దేశమంతా కోలాహలముగా ఉంది. నగరానంతటిని అలంకరించారు. శోభాయమానముగా తీర్చిదిద్దారు. రంగవల్లులు దిద్దారు. మంగళ తోరణాలు కట్టారు. నగరం అంతా సందడే. ముక్కోటి దేవతలు వచ్చారు. దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య గణాలన్నీ విచ్చేశాయి. కుమారస్వామి పాదాలు కడిగి కన్యాదానం చేశాడు పులిందుడు. నవదంపతులను దేవతలు దీవించారు. గంధర్వులు పాడారు. అప్సరసులు ఆడారు. శ్రీవల్లి కుమారస్వాముల వివాహం లోక కళ్యాణమయ్యింది అంటూ కుమారస్వామి వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు. గజాసురుడు
గురుదేవా, గజాసురుడు ఎవరు? అతడు ఏ విధముగా మరణించాడో సెలవయ్యండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం మొదలుపెట్టాడు రత్నాకరుడు. తారకాసురుడు మరణించిన తరువాత చాలా కాలము లోకాలు సుఖశాంతులతో వర్ధిల్లినాయి. కొంతకాలానికి తారకుని వంశములో గజాసురుడనే వాడు ఉద్భవించాడు. గజాసురుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అనేక వరాలిచ్చాడు. తపోవనము నుంచి తిరిగి వచ్చిన గజాసురుడు శోణితపురాన్ని రాజధానిగా చేసుకుని ధర్మ మార్గాన లోకాలను పాలిస్తున్నాడు. గజాసురుడు పాలించే కాలములో అతివృష్టి అనావృష్టి అనేవి లేవు. ఎండావానలు సరిగా ఉన్నాయి. దేశం సస్యశ్యామలముగా ఉంది, సుభిక్షముగా ఉంది. నేరాలు లేవు, దుర్మార్గులు లేరు. అంతా సదాచార సంపన్నులే. అయినప్పటికీ గజాసురుడు వసుతః రాక్షస ప్రవృత్తి గలవాడు కావటం చేత దేవతల కించపరుస్తూనే ఉన్నాడు. గజాసురుడు గొప్ప శివభక్తుడు. త్రికాలములందు ఈశ్వరారాధన చేసేవాడు. ఒక రోజున అసురేంద్రుడు మంత్రి సామంత దండ నాయకులతో సభ తీర్చి ఉన్నాడు. సభలోకి నారద మునీంద్రుడు వచ్చాడు. మహర్షికి ఎదురేగి స్వాగతం పలికాడు గజాసురుడు. ఉచితాసనాసీనుని చేసి సత్కరించాడు. కుశల ప్రశ్నలు అయిన తరువాత నారద మునీంద్ర, త్రిలోక సంచారివి కదా, ముల్లోకాలలోనూ ప్రజలు ఎలా ఉన్నారు, విశేషాలు ఏమిటి అన్నాడు. దానికి నారద మహర్షి, దానవేంద్ర, నీ పాలనలో ముల్లోకాల ప్రజలు సుఖముగా ఉన్నారు, దేశం సుభిక్షముగా ఉంది. కాకపోతే నాకు మాత్రం ఒక్క చిన్న లోటు కనిపిస్తున్నది అన్నాడు. లోట ఏమది మునీంద్ర, సెలవయ్యండి, తక్షణమే దాన్ని భర్తీ చేస్తాను అన్నాడు రాక్షసరాజు. ఏమీ లేదు రాక్షసరాజా, ముల్లోకాలలోనూ నిన్ను మించిన శివభక్తుడు ఎవరూ లేరు. నిరంతరము త్రికాలములందు శివ పూజ చేస్తూనే ఉన్నావు. మరి నువ్వు పూజించే శివుడు కైలాసములోను, నువ్వు భూలోకములో శోణితపురములోను ఉండటమా అంతగా బాగున్నట్టు లేదు. నాకు మాత్రం ఇది కొంచెం అసౌకర్యముగా ఉన్నట్లుంది. కాబట్టి నువ్వు చంద్రమౌళీశ్వరుని మెప్పించి నీ హృదయ మందిరములో ప్రతిష్ఠించుకున్నట్లయితే నీకు కూడా ఆయనను పూజించటానికి వీలవుతుంది. భూత భవిష్యత్ వర్తమానాలలో కూడా నిన్ను మించిన శివభక్తుడు కానీ శివ పూజా ధురంధరుడు కానీ ఎవరూ లేరు. అందుచేత హరుడు కూడా నీ కోరిక కాదనడు. శంకరుడు గనక నీ హృదయ మందిరములో ప్రతిష్ఠింపబడినట్లయితే దేవతలు కూడా చేతులు కట్టుకుని తలలు వంచుకుని నీ ముందు నిలుచుంటారు. అది ఎంత గొప్ప భాగ్యమో! దానవ సార్వభౌమ, ఇప్పటికే నీ యశచంద్రికలు 14 లోకాలయందు వ్యాపించినాయి. ఈశ్వరుడు గనక నీ హృదయ స్థానములో ప్రతిష్ఠింపబడినట్లయితే ఆ చంద్రార్కము నీ పేరు నిలిచిపోతుంది అన్నాడు నారదుడు. నారదుని మాటలో గజాసురుని చెవులలో దూరినాయి, తలకు ఎక్కినాయి. మహర్షి చెప్పినది నిజమే. ఈశ్వరుని గనక తన హృదయములో ఉంచగలిగితే తనకు తిరుగులేదు. మృత్యువు కూడా తన జోలికి రాదు. తను అజరామరుడవుతాడు. ఈ విధముగా ఆలోచించి పరమేశ్వరుని నియమనిష్టలతో అర్చించడం మొదలుపెట్టాడు. గజాసురుని భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరము కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు గజాసురుడు, దేవదేవా పరత్పర అనాథ రక్షక, నన్ను కరుణించు స్వామి, నీ సన్నిధే నాకు పెన్నిది. నిన్ను వదిలి ఒక్క క్షణము కూడా ఉండలేను. భక్తుడు ఒకచోట, భగవంతుడు ఒకచోట ఉండటం అనేది ధర్మము కాదు కదా ప్రభు. అందుచేత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయిన నువ్వు సర్వకాల సర్వావస్థలయందు నా హృదయములోనే నివసించాలి. ఇదే నా విన్నపము అన్నాడు. ఆ మాటలకు శివుడు సరే అని పార్థివలింగాన్ని రూపము దాల్చి గజాసురుని హృదయములోకి ప్రవేశించాడు. జగాలనేలే పరమేశ్వరుడు తన హృదయ మందిరములో నివాసమున్నాడు. తనకన్నా అదృష్టవంతుడు ఇంకొకడు లేడు. రాక్షసరాజు ఆనందానికి హద్దులు లేవు. కైలాసములో శివుడు కనిపించలేదు. ఈశ్వరుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియక కైలాసవాసులు కంపించిపోయారు. రుద్రఘణాలు నలుమూలలా వెతకడం మొదలుపెట్టినాయి. పార్వతీదేవి జయ విజయ అనే సేవకులను పిలిచి శివుని జాడ కనుక్కురమ్మన్నది. వారు కొన్ని రుద్రఘణాలతో కలిసి వెతకగా చివరకు కైలాసనాథుడు గజాసురుని హృదయముందున్నాడని తెలిసింది. వెంటనే ఆ విషయాన్ని పార్వతీదేవికి విన్నవించారు. రుద్రఘణాలు తిరిగి వచ్చి ఈశ్వరుడు శోణితపురమునందు గజాసురుని హృదయమున ఉన్నాడని తెలుసుకుని ఆ విషయము గౌరీదేవికి విన్నవించారు.
పార్వతీదేవి తన సోదరుడైన శ్రీమన్నారాయణునికి విషయాన్ని తెలియచేసి, శ్రీధర, గజాసురుడని రాక్షసుడు భక్తవ శంకరుడైన శంకరుని వంచించి తన హృదయమునందు బంధించినాడు. ఈశ్వరుడు లేని కైలాసము అనాథ అయ్యింది. కాబట్టి ఏ ఉపాయం చేతనైనా సరే నా నాథుని నా చెంత చేర్చు అని వేడుకుంది. శ్రీహరి ఐమావతిని ఓదార్చి గణపతిని పిలిచి, నాయనా, నీ తండ్రిని తీసుకుని రావటానికి నేను రుద్రగణాలను వెంట పెట్టుకుని పెడుతున్నాను. కాబట్టి మేము తిరిగి వచ్చేదాకా కైలాసాన్ని కాపాడుతూ ఉండు అని చెప్పి ప్రమద గణాలను వెంట పెట్టుకుని త్రోవలో ఇంద్రాది దేవతలను కూడా తనతో పాటు తీసుకుని శోణితపురము బయలుదేరారు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే యుక్తమని భావించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలకు తల ఒక వాద్యము ఇచ్చి తాను చిరుగంటలో సన్నాయి ధరించి శోణితపురానికి వెళ్ళి గంగిరెద్దును చిత్ర విచిత్రముగా ఆడించటం మొదలుపెట్టారు. శ్రీహరి నంది కూడా తన స్వామి కోసం లయబద్ధముగా ఆడుతూ చూపర్లను ఆకట్టుకుంటోంది. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి రాజప్రసాదము దాకా వెళ్ళింది. గజాసురుడు విన్నాడు ఈ సంగతి. గంగిరెద్దు ఆట తను కూడా చూడాలనుకున్నాడు. ఆటగాళ్లకు కబురు చేశాడు. వారందరినీ తన సభకు వచ్చి అక్కడ ప్రదర్శన ఇమ్మన్నాడు. ఆటగాళ్లు అందరూ గజాసురుని సభామంటపం చేరాడు. ఆట మొదలయ్యింది. విష్ణుమూర్తి పాట పాడుతున్నాడు. బ్రహ్మదేవుడు సన్నాయి వాయిస్తున్నాడు. దేవేంద్రుడు మృదంగము వాయిస్తున్నాడు. అప్సరాంగణలు నాట్యం చేస్తున్నారు. గంధర్వులు శ్రీహరితో గొంతు కలిపి పాడుతున్నారు. నందీశ్వరుని కాళ్లకు గజ్జెలు కట్టారు. మెడలో చిరుమువ్వలు వేశారు. శరీరం మీద వివిధ అలంకారాలు చేశారు. పాటకు అనుగుణంగా గంగిరెద్దు ఆడుతున్నది. సభలోని వారంతా విస్తుపోయి ఆటను చూస్తున్నారు. అదను చూసి శ్రీహరి శివస్తోత్రములు అందుకున్నాడు. వాద్యాలు మిన్నుముట్టినాయి. నంది మైమరిచి ఆడుతున్నాడు. శివస్తోత్రములకు నంది ఆటకు మైమరిచిపోయాడు రాక్షసరాజు. తనను స్తోత్రం చేస్తుంటే లింగరూపములో గజాసుని హృదయములో ఉన్న ఈశ్వరుడు ఉబ్బిపోయినాడు. ఆ విషయం గ్రహించాడు శ్రీహరి. అదే అదనుగా తీసుకున్నాడు. పాట ఆట కూడా ఊపందుకున్నాయి. ఒకవైపు భక్తి, రెండవ వైపు గంగిరెద్దు ఆట. కన్నుల పండుగగా ఉంది. గజాసురుని హృదయములోని శివలింగము క్రమేణా పెరిగిపోతున్నది. రాక్షసేంద్రుని కడుపు పెద్దదైపోతుంది. ఇక పగిలిపోయేటట్టున్నది. అతడికి ఊపిరి ఆడటం లేదు. ఇది శ్రీహరి మాయ. ఇంకా లాభం లేదు. పరమేశ్వరుని తీసుకువెళ్ళటానికి వచ్చిన దేవతాగణాలు వీరు. తన పని అయిపోయింది. ఈ రకముగా ఆలోచించిన గజాసురుడు, పరమేశ్వర రక్షమాం, రక్ష రక్ష అన్నాడు. భక్త సులభుడైన ఈశ్వరుడు, గజాసురా, నీకు కాలం ఆసన్నమైనది. నీకు ఏం వరము కావాలో కోరుకో అన్నాడు. అంతట గజాసురుడు, స్వామి, నా శిరస్సు పూజించబడాలి. నా చర్మము నీకు ధరించాలి. నాకు మళ్ళీ జన్మ లేకుండా కైవల్యం ప్రాప్తించాలి అన్నాడు. రాక్షసేంద్రుని కోరికలన్నింటినీ తీర్చాడు శంకరుడు. ఆ తరువాత అతను హృదయాన్ని చీల్చుకుని బయటకు వచ్చి తన త్రిశూలముచే గజాసురుని శిరస్సు ఖండించాడు. ఆ తరువాత గజాసురుని శిరస్సు